హలో ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్ నుంచి ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే 1690కి పైగా పోస్టుల భర్తీకి ఈస్ట్ కోస్ట్ రైల్వే విభాగం నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన అర్హులైన స్త్రీ పురుష అభ్యర్థులిద్దరూ దీనికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మహిళలకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూపాయి కూడా ఫీజు లేదు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం మరియు ఈ సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో రైల్వే గ్రూప్ డి ఉద్యోగం ఎలా సులువుగా సాధించవచ్చో మనం క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆర్ఆర్సి పరిధిలో మొత్తం 1691 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు చూసుకుంటే జనరల్ వాళ్ళకేమో 633 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకేమో 435 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 251 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎస్టీ వాళ్ళకి 164 పోస్టులు ఉన్నాయి. సో దివ్యాంగులకి 50 పోస్టులు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకు 42 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ఏం పోస్టులు ఉన్నాయి అంటే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, అలాగే టర్నర్, ఇంకా మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ డీజిల్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇంకా డ్రాట్స్మెన్, కోపా మరియు మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ వంటి దాదాపు 25 రకాల వేకెన్సీస్ ఉన్నాయండి. 25 రకాల ట్రేడ్ లో వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ పోస్టులకు ఉండాల్సిన కనీస అర్హతలు: టెక్నికల్ ట్రేడ్స్ ఐటీఐ అభ్యర్థులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దాంతో పాటు సంబంధిత విభాగంలో ఎన్సివిటి లేదా ఎస్సివిటి గుర్తింపు పొందిన సంస్థ నుండి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. నాన్ ఐటీఐ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఇంటర్ అభ్యర్థులకు ఉంది. సో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పాథాలజీ విభాగం పోస్టులకు ఐటీఐ అవసరం లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందండి. ఇంకొక ముఖ్య గమనిక, ప్రస్తుతం రిజల్ట్ కోసం చూస్తున్న వారికి అవకాశం లేదు. నోటిఫికేషన్ తేదీ నాటికి సర్టిఫికేట్ చేతిలో ఉండాలి. ఈ పోస్టులకు ఎటువంటి ముందస్తు పని అనుభవం అవసరం లేదండి. సో వయో పరిమితి వచ్చేసి దరఖాస్తుకు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు కనీసం 15 సంవత్సరాల నుండి గరిష్టంగా 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితి సడలింపులు ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అంటే 27 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఓబీసీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ ఏమో 29 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు. దివ్యాంగులకి 34. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి సెలెక్షన్ ఎలా ఉంటుంది? పోస్టల్ జీడీఎస్ తరహాలోనే ఈ రిక్రూట్మెంట్ కూడా ఎటువంటి కంప్యూటర్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉండదు. మీరు 10వ తరగతి మరియు ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేసి నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారండి. సో మరి దీనికి ఫీ ఉంటుందా అంటే జనరల్, ఓబీసీ, అంటే మెన్స్ కి ఏమో 100 రూపీస్ మాత్రమే. ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులకేమో ఎటువంటి ఫీజు లేదు. సో ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డు, యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ లోనే చెల్లించవచ్చు. దానికి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు కలిగే అతిపెద్ద ప్రయోజనాలు ఏంటంటే గ్రూప్ డి లెవెల్ 1 లో 20% కోటా. రైల్వేలో అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకున్న వారికి సిసిఏఏ భవిష్యత్తులో వచ్చే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ లో ప్రత్యేకంగా 20% పోస్టులు కేటాయిస్తారు. సో ఫిజికల్ టెస్ట్ ఉండదు వాళ్ళకి. సాధారణంగా అభ్యర్థులుగా మీకు గ్రూప్ డి ఉద్యోగాల కోసం బరువులు మోయడం, పరుగులు పందాలు వంటి ఫిజికల్ టెస్టులు రాయాల్సిన పని లేదు. ఓకేనా? సో తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. చాలా తక్కువ మార్కులతోనే రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం సాధించే గోల్డెన్ ఛాన్స్ తగ్గుతుంది ఈ అప్రెంటిస్షిప్ వల్ల. ఓకేనా ఫ్రెండ్స్? 1 సంవత్సరం ట్రైనింగ్ కాలంలో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రతి నెల స్టైఫండ్ అందుతుంది. సో ట్రైనింగ్ వచ్చేసి మనకి పోస్టింగ్ ఒడిశా పరిధిలో ఉంటుందండి. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం 26 ఆగస్టు 2026, రేపటి నుండే ప్రారంభం. దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 15 సెప్టెంబర్ 2026. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.rrcbbs.org.in ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మొబైల్లోనే స్టెప్ బై స్టెప్ మీరు ప్రాసెస్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని టైప్ చేయండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.